తెలంగాణ పోలీసు శాఖ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మధ్య కీలక ఎంఓయూ కుదిరింది. రాష్ట్ర పోలీసు శాఖలో గ్రాడ్యుయేట్ కాని సిబ్బందికి దూర విద్యతో గ్రాడ్యుయేట్ పూర్తి చేసేందుకు వీలుగా ఒప్పందం చేసుకున్నారు. పోలీసు శాఖలో గ్రాడ్యుయేట్ చేయని సిబ్బంది 30,000 మంది ఉన్నారు. తెలంగాణ పోలీసు శాఖకు ఇదొక మంచి అవకాశమన్నారు డీజీపీ జితేందర్. స్టాఫ్ స్కిల్స్, కంప్యూటర్ స్కిల్స్, సైకాలజీ, లైఫ్ స్కిల్స్ వంటి విభాగాల్లో ట్రైనింగ్ ఇస్తారని, డిగ్రీలో ఇవి సబ్జెక్టులుగా ఉంటాయన్నారు డీజీపీ. తొలుత 40 ఏళ్లలోపు ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. తెలంగాణ పోలీసులకు దేశవ్యాప్తంగా మంచి పేరుందన్నారు అంబేద్కర్ వర్సిటీ వీసీ చక్రపాణి. ఇంటర్ చదివిన సిబ్బందికి గ్రాడ్యుయేట్ చేసే చక్కటి అవకాశమని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మరియు తెలంగాణ పోలీస్ మధ్యన ఒక చారిత్రాత్మకమైనటువంటి అత్యంత ప్రగతిశీలమైనటువంటి ఎంఓయూ జరగడం అనేది చాలా ఆనందం కలిగిస్తున్నది. ముఖ్యంగా ఇందాక మేము ఇన్ఫార్మల్గా మాట్లాడుకుంటున్నప్పుడు పోలీస్ అధికారులు మన తెలంగాణ పోలీస్ సామర్థ్యాల గురించి, సమర్థతను గురించి, వాళ్ళు ఈ రాష్ట్రాన్ని శాంతి భద్రతలను కాపాడడానికి చేస్తున్నటువంటి కృషిని గురించి చెప్పి ఉన్నారు. అంతేకాకుండా మనం దేశంలోనే అనేక రంగాలలో, పోలీసులో అనేక అంశాలలో అత్యంత అగ్రగామిగా ఉండి ఒక మంచి పోలీసుగా తెలంగాణ పోలీసుకు పేరు ఉన్నది. అది నేరాల అదుపులో కావచ్చు, రికవరీల విషయంలో కావచ్చు, శాంతి భద్రతల విషయంలో కావచ్చు, లేదా మిగతా అంశాల విషయంలో కావచ్చు. ఇటువంటి పోలీస్ శాఖ నిజంగానే 100% గ్రాడ్యుయేషన్ అచీవ్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన 10+2 పూర్తి చేసిన ప్రతి ఒక్క పోలీసు డిగ్రీ చదివే పోలీస్ అయి ఉండాలి, డిగ్రీ చదువుకోవాలనేటువంటి ఇదిని మేము ప్రస్తావించాం. ఇమ్మీడియట్గా డీజీపీ గారు ఒప్పుకోవడం కాకుండా వెంటనే వాళ్ళ అధికారులని, ముఖ్యంగా పోలీస్ శిక్షణ విభాగం చూస్తున్నటువంటి అధిపతి అయినటువంటి శ్రీనివాసరావు గారిని, ఇతరులని మా దగ్గరికి పంపించి మా అకాడమిక్స్ స్టాఫ్ తోటి, మా డైరెక్టర్స్ తోటి డిస్కషన్ చేసిన తర్వాత ఈ ఎంఓయూని రూపొందించడం జరిగింది. ఆల్మోస్ట్ 30,000 పీపుల్ మన దగ్గర ఉన్నారు. వారు గ్రాడ్యుయేట్ లేరు, దే ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ 10th క్లాస్. ఇంతకుముందు మన డిపార్ట్మెంట్లో 10th క్లాస్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉండేది. బట్ అరౌండ్ 10-12 years బ్యాక్ ఇట్ వాజ్ మేడ్ ఇంటర్మీడియట్. సో దట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫార్వర్డ్ స్టెప్. ఇప్పుడు మన అందరికీ గ్రాడ్యుయేట్ ఉండాలి నెక్స్ట్ 5-6 yearsలో. అది మన ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. సో విత్ ది సపోర్ట్ ఆఫ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీ హ్యావ్ డివైజ్డ్ ఒక ప్రోగ్రామ్ కూడా డివైజ్ చేశాము. దాంట్లో పోలీస్కి రిక్వైర్మెంట్ ప్రకారం ఏం సబ్జెక్ట్స్ ఉండాలి, సో అది కూడా మన వర్కౌట్ చేసాము. అవర్ వైస్ ఛాన్సలర్ గారు అండ్ దేర్ ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ అగ్రీడ్ టు ఇన్వాల్వ్ ది సబ్జెక్ట్స్. మన పోలీస్ ఆఫీసర్స్ కోసం కొన్ని సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ చేశారు, లైక్ సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, introduction to social psychology and social perception, then office automation like computer, internet, ICT, database management, tarvata public administration, tarvata public perception management, tarvata media relations, electronic media, print media, tarvata health psychology, lifespan development, behavior practices, educational psychology, లైఫ్ స్కిల్స్. ఆల్ దీస్ సబ్జెక్ట్స్ మన రొటీన్ ప్రోగ్రాంలో లేదు, మన రొటీన్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంలో లేదు. బట్ మన కోసం అవర్ వైస్ ఛాన్సలర్ అండ్ దేర్ స్టాఫ్ దే హ్యావ్ అగ్రీడ్ టు ఇంక్రీజ్ దిస్ సబ్జెక్ట్స్ ఇన్ ది గ్రాడ్యుయేషన్ కోర్స్ ఫర్ పోలీస్ ఆఫీసర్స్. దానికి ఏమవుతుంది, పోలీస్ మ్యాన్ ఈజ్ నాట్ గోయింగ్ ఓన్లీ ఫర్ టేకింగ్ ఎ డిగ్రీ.